హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మో న్యాచురల్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది తమ్నేల్ చూసాక. ఇది మా హౌస్ వామికి సంబంధించిన సెకండ్ వీడియో అని చెప్పి, అది పార్ట్ 2 అని చెప్పి, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికంటే ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంటే మా హౌస్ జర్నీని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి నేనైతే కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో ఈరోజు అసలు నేను మర్చిపోలేని రోజు, మా జీవితంలో చాలా స్పెషల్ డే అనమాట. ఎన్నో రోజుల కలలు నిజమైన రోజు మాకు ఈరోజు. ఇంకా నేను పార్ట్ 1లో అయితే వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయినా ఎందుకు అనేది అయితే మీ అందరికీ తెలుసు. సో ఈ వీడియోకి అయితే కొంచెం టైం తీసుకున్నా ఇందులో అయినా మాట్లాడదామని చెప్పి. ఏంటో మీ అందరికీ తెలుసు, ఇల్లు అనేది ఒక ఎమోషన్ అందరికీ. అందులో నా కళ నెరవేరిన రోజు అనమాట. అందులో మా ఇంట్లో కళ్యాణం మరియు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిన ఆనందమైన క్షణాలు ఇప్పుడు మాకు అవి. నేను ఇంకా పార్ట్ 1లో అయితే ఏం మాట్లాడలేకపోయినా అసలు నాకు మాటలే రాలేదనుకోండి. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు. సో అందుకే ఈ వీడియోలో అయితే నేను మాట్లాడాలని చెప్పి అనుకున్నా. ఇంకా ఆ రోజైతే మేము పొద్దున్నే ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యి అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయినామో అంటే, మేము అసలు ఇల్లంతా ఆనందమయం అయిపోయింది మాకు. డెకరేషన్స్ కానీ, ఇంట్లో రిలేటివ్స్ చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, అసలు ప్రతి మూల మాకు ఒక ఎమోషన్. చాలా రోజుల కష్టానికి ఈరోజు ఒక ఆనందమైన ప్రతిఫలం అనిపించింది. అంత హ్యాపీగా ఫీల్ అయినాం. ఈ వీడియోలో కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నా వాయిస్లో ఏమైనా డిఫరెంట్ వచ్చినా పర్వాలేదు, ఈ వీడియోలో మాత్రం కంపల్సరీ మాట్లాడాలని చెప్పి బాగా ప్రిపేర్ అయినమాట. ఈ వీడియోకి నేను అందుకే అంత టైం తీసుకున్నా. సో మా ఫేసెస్లో అయితే మీకు కనబడుతుంది నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో. అసలు మా చేతుల మీదుగా కళ్యాణం, కన్యాదానం, సత్యనారాయణ వ్రతం మనం ఇయర్లీ వన్స్ కూడా చేసుకుంటారు చాలామంది. కానీ కొత్త ఇంట్లో ఫస్ట్ సత్యనారాయణ వ్రతం అనేది నిజంగా చెప్తున్నా అసలు ఆ హ్యాపీనెస్సే వేరు. అదేంటో కానీ అసలు మేమైతే నిద్రే లేదు అసలు. మా హస్బెండ్ అయితే ఇంకా అసలు ఆ రోజు నైట్ అసలు ఒక ½ అన్ అవర్ కూడా నిద్రపోలేదు. ఇంకా నేనన్నా ఒక 2 అవర్స్ అట్లా పడుకోవచ్చు. పూజలు స్టార్ట్ అయిన తర్వాత ఎంత బాగా అనిపించిందో అసలు. దాంట్లో ఇంకా నా మంచి కోరి నాకు ఇల్లు విషయంలో నన్ను సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నిజంగా చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ, మీ అభిమానం ఎప్పటికీ నా మీద ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే నన్ను ఇలాగే ఆశీర్వదించండి. ఇంకో ఇల్లు కట్టాలని చెప్పి కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, తప్పుగా అనుకోవద్దు. నవ్వకండి దానికంటే ముందు, పర్వాలేదు చూద్దాం, కట్టొచ్చేమో. కట్టేలాగా మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. మీ ప్రేమ, మీ అభిమానం ఎప్పటికీ నా మీద ఇలాగే ఉండాలి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు కాలనీ మెంబర్స్, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నా వెనకాలే ఉండి నాకు ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు నన్ను ఓదార్చినారు. నాకు బాధ వస్తే ఆ బాధని మీ బాధ అనుకొని కూడా నాకు మంచి చెప్పినారు. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేనైతే థ్యాంక్స్ ఒక్కటే చెప్పగలను. నా వాయిస్ ఓవర్ చూసి మీరు ఎవరు షాక్ అవ్వద్దు, నేనేనా అని చెప్పి. నేనే ఈ వీడియోకి అందుకే ఇంత టైం తీసుకున్నా. సో మాట్లాడాలి అని చెప్పి చూస్తున్నారు కదా వీడియోలో. ఇంకా మాంగళ్య ముహూర్తం అయితే రానే వచ్చేసింది. ఇదైతే నిజంగా బెస్ట్ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్. మా చేతుల మీదుగా కళ్యాణం జరగడము ఎత్తైతే, అందులో ఈ మూమెంట్ నిజంగా ఎప్పటికీ మర్చిపోలేనిది. మనం ఒక 10 ఇల్లు కట్టినా సరే ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అబ్బా ఎప్పటికైనా. ఆ ఎమోషన్ అనేది, హ్యాపీనెస్ అనేది అసలు ఎన్ని ఇల్లులు కట్టినా రాదు. ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ ఎప్పటికీ. మొట్టమొదటిగా స్టార్ట్ చేసిందే మనకి బాగా కనెక్ట్ అవుతుంది.
మేబీ నేను ఇంకో ఇల్లు కట్టినా కూడా నాకు ఇంత హ్యాపీనెస్ రాదేమో. ఏమంటారో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా చేతుల మీదుగా, మా ఆయన చేతుల మీదుగా కళ్యాణం జరగడం అనేది నిజంగా నాకైతే ఒక ఎమోషన్ అనమాట. ఇల్లు విషయం నేనైతే చాలా హ్యాపీగా ఉంటా కూడా. దానికంటే ముందు మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి. ప్లీజ్ ఈ వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మనం ఈ ఎమోషనల్ మూమెంట్లో నుంచి బయటకైతే వచ్చేద్దాం. ఫన్నీగా కూడా మాట్లాడుకుందాం. నా శారీ ఎలా ఉందో కూడా నేను పార్ట్ 1లో అడగలేదు. సో ఇప్పుడు అడుగుతున్నాను, నా శారీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మార్నింగ్ కట్టుకున్న శారీ అంటే హోమం పైన కూర్చున్నప్పుడు కట్టుకున్న శారీ బాగుందా, ఈ శారీ బాగుందా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా పిల్లలది కానీ మా ఆయన అవుట్ఫిట్ కానీ ఎలా ఉందో కూడా చెప్పండి. సో ఇంకా తలంబ్రాల టైం అన్నమాట. మేమైతే తలంబ్రాలు వస్తున్నాం. నాకు అక్కడైతే మా పెళ్ళిది గుర్తొచ్చింది. తలంబ్రాలు నేను పోసేటప్పుడు నేనే బాగా పోసిన అనమాట. మా ఆయన మంచిగా పోయలేడు. నేను పక్క నుంచి చెప్తున్నా కూడా కొంచెం పైనకు లేపి మంచిగా పోయి అని అంటే ఏం కాదులే అని చెప్పి అన్నాడు. అందుకే నేను పక్క నుంచి వెక్కిరిస్తున్నా ఆయనని. దాని తర్వాత బ్లెస్సింగ్ టైం. అమ్మవారిని అయ్యగారిని బ్లెస్ అంటే అక్షంతలు వేసినారు. సో ఆ బ్లెస్సింగ్స్ మాకు కూడా ఎప్పటికీ మీ నుంచి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మో నేనైనా అనిపిస్తుంది నాకు కూడా ఇంత మాట్లాడుతుంటే. ఫర్ ద ఫస్ట్ టైం ఏమో నేను ఏ సాంగ్ యాడ్ చేయకుండా అసలు వాయిస్ ఓవర్ కంటిన్యూగా ఇవ్వడం. ఇంకా ఓకే, ఇదే కంటిన్యూ చేద్దాం. మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత ముందుకు వెళ్తా. ఇంకా దాని తర్వాతనైతే ఉడి బియ్యం పోసినాం అమ్మవారికి. మీ అందరికీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పిన తను మా పెద్ద ఆడపడుచు మా ఇంటికి అని చెప్పి, మా హస్బెండ్ వాళ్ళ మేనత్త, నాకు పెద్దమ్మ. ఇంకా దాని తర్వాత పావన్ పిన్ని, మా అమ్మ, మా అక్క, మా అత్తమ్మ, ఇంకా అందరికీ వాళ్ళందరూ తెలుసు. సో ఇంకా ఇక్కడ వీళ్ళైతే బియ్యం పోస్తున్నారు. ఇంకా మనకి పక్క నుంచి అయితే పంతులు గారు వ్రతంకి లేట్ అయిపోతుందమ్మా, మీరు వచ్చేసేయండి, కూర్చోండి అని చెప్పి పంతులు గారు కూడా మంత్రాలు స్టార్ట్ చేసేసినారు. ఇంకా అక్కడ పక్కన వ్రతం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా హౌస్ వార్మింగ్ వీడియోలో అయితే వీడియోలో కాదు మామూలుగా అయినా కూడా లాస్ట్ సత్యనారాయణ వ్రతమే అనమాట. సత్యనారాయణ వ్రతం ఎండింగ్ అనమాట. సో బాగా అనిపించింది. ఆ సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటుంటే ఫస్ట్ టైం కాదు నాకు, నేను ఇంట్లో కూడా నా 10th యానివర్సరీ కూడా చేయించుకున్నాను ఒకసారి. కానీ అది వేరు, టోటలీ ఇది వేరు. ఇంటికి సంబంధించి కొత్త ఇంట్లో నా మొదటి సత్యనారాయణ వ్రతం చాలా బాగా అనిపించింది. ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మీపై నాపై ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఉంటాయి కూడా. ఇంకా మీరు ఇప్పుడైతే చూడొచ్చు. పాపం మా హస్బెండ్ అయితే ఇంకా లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి ఆయనకి ఎనర్జీ అంతా దిగిపోతుంది. ఫుల్ నిద్ర వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, బాగా అలసిపోయాడు అనమాట. అయినా కూడా అసలు నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకు అని అంటే ప్రతిసారి ఏ పూజలో అయినా ఇంకెంతసేపు అని అంటారు అనమాట. ఈసారి మాత్రం అసలు అట్లా ఏమనలేదు. సత్యనారాయణ విగ్రహంకి మనమైతే అభిషేకం చేస్తున్నాం అక్కడ. ఇంకక్కడ వ్రతం స్టార్ట్ అయిన తర్వాతనే ఇంటికి చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ రావడం అయితే స్టార్ట్ అయిపోయినారు. అందరు వచ్చినారు. ఇంకా వాళ్ళని చూస్తుంటే నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. మన కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ వచ్చి మా సంతోషంలో భాగమైనారు. సో ఏంతో కొత్త పదాలు అయితే వాడుతున్నా, మీరు షాక్ అవ్వద్దు. అందరికీ నిజంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు, అంటే థ్యాంక్స్ చెప్తున్నా. ప్రతి ఒక్కరు వచ్చినారో మిస్ కాకుండా, చెప్పిన వాళ్ళందరూ. సో వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు కూడా మీకు కూడా ఎప్పటికీ ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
డివోషనల్ కొంచెమన్నా సాంగ్ యాడ్ చేయాలని చెప్పి యాడ్ చేసిన సెంటిమెంటల్గా. అండ్ పూజ అయితే పూర్తయిపోయింది. సత్యనారాయణ వ్రతం కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకా అయ్యేవరకు అయితే నైవేద్యం పెడుతున్నా. ప్రసాదము ఇంకా బనానా. ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారికి మంగళహారతి అయితే ఇచ్చినాం. మంగళహారతి పాట అయితే పంతులు గారే పాడుతున్నారు. దాని తర్వాత ఇంకా కోరస్ వెనకాల మా అత్తయ్య వాళ్ళు కానీ, మా ఆడపడుచులు కానీ, మా పావన్ పిన్ని కానీ, మా మమ్మీ కానీ పాడుతున్నారు. మనకి పూజలకు సంబంధించి పెద్దగా పాటలు అయితే ఏం రావు, దానికైతే నన్ను క్షమించండి, నేర్చుకుంటాను. ఇంకా మా ఆడపడుచులు అయితే మీకు తెలుసు, నిర్జక్క శైలజక్క, మా రాధత్తయ్య వాళ్ళ కూతుర్లు అంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో తర్వాత మా అనితత్తయ్య వాళ్ళ పెద్ద కోడలు, ఇప్పుడు మీకు గ్రీన్ కలర్ శారీలో కనబడుతుంది కదా, మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్స్ అనమాట. ఇంకా సక్సెస్ఫుల్గా మా ఇంటి గృహ ప్రవేశం వేడుక అయితే చాలా బాగా జరిగింది. అన్ని పూజలు బాగా జరిగాయి. సో ఇంకా మీ ఆశీర్వాదాలు అయితే మాపై ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేంటి వీడియో అప్పుడే అయిపోయిందా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. సో అయిపోలేదు, పార్ట్ 3 ఉంది. అందులో అయితే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీరు దాంట్లో చూడబోతారు. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే కాదు నచ్చుతుందనే అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కంపల్సరీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి, ఇంకా బాగుంటుంది. సో ఈ వీడియోలో నా వాయిస్ ఓవర్లో ఏమైనా తప్పుంటే మాత్రం నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఇంటికి సంబంధించి మమ్మల్ని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ అనమాట.